హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ లైవ్ ట్రేడింగ్. లైవ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ 2 పాయింట్స్. ఫస్ట్ అయితే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వీడియోస్ నా నుంచి వస్తే మీకు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతిరోజు కూడా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తుంటే నాకు ఎఫర్ట్స్ ఉంటాయి కదా. సో ఎఫర్ట్స్ కొంచెం నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో లైక్ చేయండి. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి. ఓకే, వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో వాట్సాప్లో పింక్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ప్రతిరోజు లైవ్ ట్రైనింగ్ వీడియోస్ చేస్తున్నా అంటే నాకు ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, లాస్ ఎంత వస్తుందని ఎక్స్పోజ్ చేసుకోవడానికి అయితే కాదు, దాని ద్వారా మీరు ఏమైనా నేర్చుకుంటారనే. సో అలా నేర్చుకున్నది మీరు డౌట్స్ మీలోనే ఉంచుకొని నన్ను అడగకపోతే అది వేస్ట్ కదా, నేను చేసే ప్రయత్నం అయితే వేస్ట్ అవుతుంది కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాట పడద్దు, కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. సో ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో మార్క్ చేసుకున్నాం. అండ్ దెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ చాలాసార్లు రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ స్వింగ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా రెసిస్టెన్స్ ఇవ్వచ్చు. సో ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. బట్ సిపిఆర్ అయితే కొంచెం వైడ్గా ఉంది నిఫ్టీలో. సో ఎప్పుడైతే వైడ్ సిపిఆర్ ఉందో మోర్ దెన్ ట్రెండ్ ఫాలోయింగ్ కంటే రివర్సల్ డే కానీ సైడ్ వేస్ డే కానీ జరగవచ్చు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ ఏమైనా చేస్తానేమో చూద్దాము. నాకు నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తాయి, లేదు బ్యాంక్ నిఫ్టీలో వస్తుందంటే బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కిందకు వస్తే ఈ జోన్ ఇంపార్టెంట్, ఒకవేళ పైకి వెళ్తే ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ఓకే, సో టైం ఇంకా 9:12 అయింది, ఇంకా 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఈ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందని చెప్పి ఎంట్రీ తీసుకుంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇంకా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో సిపిఆర్ అనేది కొంచెం యావరేజ్గా ఉంది, ఈజీగా బ్రేక్ చేయొచ్చు. కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్ హెడ్ దిస్ జోన్, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఏమో రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. ఓకే, ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కరెక్టే, కానీ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది, సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయినా లేదంటే ఈ జోన్ బ్రేక్ డౌన్ అయినా అప్పుడు దాని తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు నిఫ్టీ రివర్సల్ డే అనుకున్నాం కదా. సో రివర్సల్ ఫామ్ అవుతుంది ఫస్ట్ క్యాండిల్, కానీ ఎంట్రీ అయితే తీసుకోవట్లేదు ప్రెజెంట్. ఇంకా ఫస్ట్ క్యాండిల్ అయితే ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ డే హై. సెకండ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, కానీ ఎంట్రీ అయితే ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి. సిపిఆర్ జోన్ బ్రేక్ అవనంత వరకు నేను షార్ట్ ఎంట్రీ ఏం తీసుకోను, అండ్ బ్రేక్ అయినా కూడా తీసుకోకూడదు, ఎందుకంటే ఆ టైంకి నిఫ్టీ అప్పుడు సిపిఆర్ దగ్గరకు వస్తుంది. ద ఓన్లీ థింగ్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ డిమాండ్ జోన్ మార్క్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అయినా సపోర్ట్ తీసుకుంటే మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్తానేమో, లేదంటే నిఫ్టీ సెంట్రల్ పివట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఆపర్చునిటీస్ లాంగ్ ఎంట్రీకి చూస్తాను. ప్రెజెంట్ అయితే ఎటువంటి ఎంట్రీ తీసుకోవట్లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పి ఎంట్రీ తీసుకోవడం అయితే ప్రెజెంట్ అయితే రిస్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నిఫ్టీ బేరిస్ట్ అని చూపిస్తుంది, నిఫ్టీ అయితే ఫాల్ చూపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో ఇక్కడ స్ట్రెంత్ చూపిస్తుంది. ఇక్కడ లాంగ్ వెళ్ళడం కరెక్ట్ కాదు, సో ఇంకా వెయిట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకేం ఎంట్రీ తీసుకోలేదు. సో బ్యాంక్ నిఫ్టీ సిపిఐ నుంచి రివర్స్ అవుతుంది, నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా 20 EMA సపోర్ట్ తీసుకొని రివర్స్ ఇస్తుంది. సో అందుకే నిఫ్టీ షార్ట్ ఎంట్రీ తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితే సిపిఆర్ అప్పుడు షార్ట్ వెళ్ళొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం నిఫ్టీ చూసుకోవాలి, ఆ టైంలో నిఫ్టీ అని సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందో లేదో. ఐగెస్ నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాను, 500 క్వాంటిటీస్ సెల్ చేశాను నిఫ్టీ. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా, ఇది ఎంట్రీ ఏమో యాక్చువల్గా ఇక్కడ అవ్వాలి, కానీ ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ అయినప్పుడు ఇచ్చాము. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గర ఉంది, కానీ సిపిఆర్ యావరేజ్గా ఉందని చెప్పి ఇప్పుడు కొంచెం అయితే రిస్కీ ట్రేడ్ అనుకోవచ్చు, సిపిఆర్ దగ్గర లాంగ్ వెళ్ళాం కాబట్టి. సో నా స్టాప్ లాస్ అయితే 60-40 దగ్గర ఎంటర్ అయింది, 39.95. సో ఇంకా పొజిషన్స్ యాడ్ చేస్తాను ఒకవేళ విన్నింగ్ సైడ్ నా సైడ్ ఉంటే. ఇంకొక 100 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను 39.85 దగ్గర. సో ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 42 అలా ట్రేడ్ అవుతుంది, నెగిటివ్లోనే ఉంది, 1200 1400 అలా. సో నిఫ్టీ ఈ హైన్ బ్రేక్ చేయకూడదు, డే హైన్ బ్రేక్ చేయకూడదు, డే హైన్ బ్రేక్ చేయకపోతే మనకి పర్వాలేదు. ఇది స్టాప్ లాస్. టార్గెట్ ఏమో చూద్దాం, సైడ్ వేస్ 22,500 అనేది రౌండ్ నెంబర్ కదా. సో 22,500 క్రాస్ అవ్వకపోతే మార్కెట్ మనకి ప్రాఫిట్లోనే ఉంటాము. సో ప్రెజెంట్ అయితే మళ్ళీ 400-600 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ రివర్సల్ పిన్ బార్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా అక్కడ నెక్స్ట్ క్యాండిల్ కూడా రివర్సల్ పిన్ బార్ చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే 3,000 అలా ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5,000-6,000 అలా ట్రేడ్ అవుతుంది. సో 30కి అయితే వచ్చింది.
బ్యాంక్ నిఫ్టీ అయితే బులిష్నెస్ చూపిస్తుంది సిపిఆర్ నుంచి. సో ఇక్కడ ఈ సెల్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పుష్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి మోవచ్చు. ప్రెజెంట్ ఇంకా 5000 అలా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో 10 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 7500 అలా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ బ్రేక్అవుట్ లైన్ దగ్గర మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు ఎంటర్ అయ్యాం కదా, అక్కడ నుంచి బేరిషియా చూపిస్తుంది. సో 20 ఎంఏ అనేది స్లోపింగ్ అవుతుంది పైకి. సో మళ్ళీ 20 ఎంఏ అనేది సపోర్ట్ ఇస్తే, ఇక్కడైతే ఫస్ట్ టైం అయితే 20 ఎంఏ సపోర్టే ఇచ్చింది. ఫస్ట్ 2 టైమ్స్ 20 ఎంఏ సపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ 20 ఎంఏ సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో. సో ఎనీహౌ స్టాప్ లాస్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాం కాబట్టి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. మ్యాక్సిమం లాస్ వచ్చిందో 10,000 ఇప్పుడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ 20 ఎంఏ అయితే సపోర్ట్ ఇస్తుంది, ఇది ఇవ్వకూడదు. సో ఈ స్వింగ్ హై బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చేమో. ఈ స్వింగ్ హై ప్రెజెంట్ బ్రేక్ చేయకూడదు. డాట్ లైన్ ఓకే. సో ఆల్మోస్ట్ 8,000 వరకు వెళ్ళింది హై. 8,000 నుంచి మళ్ళీ 5,000 అలా ట్రేడ్ అవుతుంది. సిపిఆర్ సపోర్ట్ అయితే ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఫర్దర్గా హైస్ అయితే బ్రేక్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 5,000 అలా ట్రేడ్ అవుతుంది. బ్రేక్ ఇవ్వకూడదు. నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ పుల్ బ్యాక్ స్వింగ్స్ ఇస్తున్నాయి. సో ఈ స్వింగ్ బ్రేక్ చేస్తే దాన్ని మేబీ పైకి వెళ్ళొచ్చేమో. సో మార్కెట్ అయితే ప్రెజెంట్ బేరిష్గా నేను చెప్పాను. ఈరోజు ఎందుకు లాంగ్ ఎంట్రీ తీసుకోలేదంటే, ఈరోజు లాంగ్ ఎంట్రీ తీసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. సో అయితే మార్కెట్ రివర్సల్గా ఉండొచ్చు, లేదంటే సైడ్ వేస్గా ఉండొచ్చు అని చెప్పాను. సో యాక్చువల్గా అయితే ఎంట్రీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర కానీ థర్డ్ క్యాండిల్ దగ్గర కానీ తీసుకోవాలి. కానీ మార్నింగ్ మూమెంటం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ సిపిఆర్ దగ్గరకు వస్తుంది కదా, అగ్రెసివ్గా మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేసేయచ్చు, అలాంటి మూమెంట్ జరుగుతుంది. సో అందుకని చెప్పి పుల్ బ్యాక్ దగ్గర తీసుకున్నాను. పుల్ బ్యాక్ ఎక్కడ, ఈ లైన్ దగ్గర పుల్ బ్యాక్. సో ఎగ్జాక్ట్గా ఎంట్రీ కూడా ఇక్కడే తీసుకున్నాను. ఆల్మోస్ట్ లెట్ మీ షో ద ఎంట్రీ. సో ఫస్ట్ ట్రేడ్ సెల్ చేసాను కదా, 500 క్వాంటిటీస్ అట్ 10-12 దగ్గర సెల్ చేశాను. నిఫ్టీ 10-12 యా 10-5 10-10 10-11 12 యా 10-12 ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, బ్లాక్ లైన్ దగ్గర సెల్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా ప్రెజెంట్ ప్రైస్ అక్కడే ట్రేడ్ అవుతుంది, బ్లాక్ లైన్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అయినా సరే ప్రాఫిట్లో ఎందుకున్నామంటే ఆప్షన్ సెల్లింగ్ పవర్ అలాంటిది. సో 56 వస్తే క్లోజ్ చేస్తాను. 31 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 25 పాయింట్స్ ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ ఫైన్ చేయడానికి వెళ్తుంది. లిక్విడిటీ ఏరియా ఎక్కడ ఉంది, ఈరోజు మా మార్నింగ్ ఆల్రెడీ ప్రీ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం కదా, లిక్విడిటీ ఏరియా ఇక్కడ ఉంది, లేదంటే ఇక్కడ ఉంది. సో బయర్స్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తే ఈ లిక్విడిటీ కోసం అప్పుడు మార్కెట్ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. లేదు ఇక్కడికి వస్తే బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నాను నేను, నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ గురించి. నిఫ్టీ అయితే లిక్విడిటీ ఏరియాస్ అయితే ప్రెజెంట్ అయితే సిపిఆర్ దగ్గర వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ ఉండొచ్చు. సో సిపిఆర్ దగ్గరకు వస్తుంది, లేదంటే సైడ్ వేస్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు. లేదు అగ్రెసివ్గా డే హైన్ బ్రేక్ చేసి మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటి అలా ఏమైనా ఇవ్వడానికి మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో టైం 10:30 అయింది. సో అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే హై అయితే 8,000 వరకు వెళ్ళింది, 8,000 క్రాస్ అయిన తర్వాత, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకే. సో ప్రాఫిట్ బ్యాక్ టు హై ఆల్మోస్ట్ 8,000 వరకు ట్రేడ్ అవుతుంది, 9,000. సో 1:1కి దగ్గరలో ఉంది. అయినా సరే ఇప్పుడు నేను స్టాప్ లాస్ని అప్డేట్ చేయను. 15,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, డైలీ చేస్తుందే. 15,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. ఈలోపు స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవనివ్వండి. 10,000 అయితే రిస్క్ ఉంటుంది. సో 1:1 రిస్క్ కూడా అయితే వచ్చింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది కూడా జీరోకి సింగిల్ డిజిట్కి వెళ్తే అప్పుడు ఎగ్జిట్ అవుతాను. ప్రెసెంట్ అయితే ఇంకేం ఎగ్జిట్ అవ్వట్లేదు. స్టాప్ లాస్ కూడా ఏం మార్చలేదు. స్టాప్ లాస్ 56 ఉంది. సో చూద్దాం 10,000 ప్రాఫిట్ వస్తుందో, లేదంటే మళ్ళీ 10,000 నెగిటివ్ వస్తుందో. బ్యాంక్ నిఫ్టీ సిపిఐని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గర రివర్సల్ అవుతుంది. ఈ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయితే మనకి పర్వాలేదు. అండ్ ఎనీహో ఈరోజు వైట్ సిపిఆర్ కాబట్టి క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ అయితే చెప్పాను కదా, ఈ లైన్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందని, ఎగ్జాక్ట్గా అక్కడ అయింది. ఆల్మోస్ట్ 13,000 14,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో 15,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, అంటే 5,000 రిస్క్ చేస్తాను. ఇంకా 1,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బేరిష్ అవుతుంది. ఎందుకు బేరిష్ అవుతుందంటే, ఈ లెవెల్ ఫస్ట్ 2 క్యాండిల్స్ కదా బ్రేక్అవుట్ అయింది, థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అనమాట. సో ఎగ్జాక్ట్గా టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయింది. సో నేను చూద్దాం. ఓకే 15,000 వచ్చింది కదా, ఇప్పుడు అప్డేట్ చేస్తాను. లైక్ సో ఎంట్రీ 40 దగ్గర తీసుకున్నాం కాబట్టి ఒక 10 పాయింట్స్ అంటే ఒక 6,000 రిస్క్ చేస్తానులేండి. ఒక
స్టాప్ లాస్ ఇనిషియల్గా 56 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒక 50 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 50 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఎనీహౌ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా మన మంచిగా ఈరోజు, ఎందుకంటే ఈ కరెక్ట్గా ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా నిఫ్టీకి. సో ఇక్కడ నుంచి ఏదైనా జరగచ్చు. సో 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. మహా అయితే ఒక 6000 లాస్ వస్తుంది నాకు ఈరోజు. ఎందుకు నిఫ్టీ అంటే, చూడండి ఇక్కడ సిపిఆర్ వైట్ సిపిఆర్ కదా, చాలా పవర్ఫుల్. సిపిఆర్ మనకు తెలియదు, ఏ సిపిఆర్ మనకి రెసిస్టెన్స్ ఇస్తుందో తెలియదు. ఐదర్ ఇది ఇవ్వచ్చు, లేదంటే ఇది ఇవ్వచ్చు, లేదంటే ఇది ఇవ్వచ్చు. ఇది ఇస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా బౌన్స్ అయింది అనుకోండి, హై బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. లేదు మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోండి, ప్రాఫిట్ వస్తుంది. లేదు కిందకి వెళ్ళినా సరే ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ మనకి పైకి ఈ లెవెల్ క్రాస్ అయితేనే, లైక్ 22,500 క్రాస్ అయితేనే మనకు లాస్ వస్తుంది. రిమైనింగ్ అయితే పర్వాలేదులేండి, నో ప్రాబ్లం. సో ప్రెజెంట్ ఇంకా 14,000 ఉంది. సో అప్డేట్ చేస్తాను మళ్ళీ అయిపోయిన తర్వాత, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదంటే టార్గెట్ హిట్ అవుతుందో. సో నిఫ్టీ వైట్ సిపిఆర్ సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ బుల్లిష్ కైన్ ఫామ్ అయింది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. స్ప్రెడ్స్ తీసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు నేను స్ప్రెడ్స్ తీసుకున్నాను. లైక్ లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇక్కడ చూసారు 22,450 పుట్ ఆప్షన్ ఏమో సెల్ చేశాను 300 క్వాంటిటీ 27లో. అండ్ దెన్ 22,400 పుట్ ఆప్షన్ ఏమో బై చేశాను 14లో. సో ఇదైతే కొంచెం రిస్క్ రివార్డ్ తక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ ఎటు మూవ్ అయినా స్టాప్ లాస్ అయితే అవసరం లేదు దీనికి. మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అయినా సరే మనకి ప్రాఫిట్ ఉంటుంది. దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. లైక్ మనకి 1:, ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఒక, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో ద స్టాక్ మార్క్. యా, సో ఇప్పుడు చూసారా 22,450 పుట్ ఆప్షన్ 27.60 దగ్గర ఎంట్రీ అయ్యింది. 22,400 పుట్ ఆప్షన్ ఏమో 14 దగ్గర ఎంట్రీ అయ్యింది. 14.3 వచ్చింది కదా ఇక్కడ, ఎంట్రీ ఏమో 14 దగ్గర అయింది. సో ఇప్పుడు ఓవరాల్ అయితే 225 ఉంది. మ్యాక్సిమం ప్రాఫిట్ ఒకవేళ మార్కెట్ 22,450 పైన మధ్యలో క్లోజ్ అయితే, 22,450 అక్కడ ఉంది చూడండి, 459 అలా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఈ సిపిఆర్ పైన ఎలా క్లోజ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఈ మధ్యలో క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. లేదనుకోండి మనకి మ్యాక్సిమం లాస్ ఎంత ఇక్కడ ఈ ట్రేడ్లో. నా రిస్క్ 10,000 రెడీగా ఉన్నాను కాబట్టి 10,000 ఒక 920 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో రిస్క్ రివార్డ్ అయితే కరెక్ట్గా ఉండదు ఈ స్ప్రెడ్స్లో. ఇదే డిసడ్వాంటేజ్, జస్ట్ మీకు స్ప్రెడ్స్ గురించి చెప్పడానికి చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, స్ప్రెడ్స్ చేస్తున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టాప్ లాస్ అవసరం లేదు. మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అయినా సరే, మార్కెట్ ఫర్ సపోజ్ నిఫ్టీ ఇప్పుడు ప్రెజెంట్ గ్రీన్ క్యాండిల్ మూవ్ అవుతుంది, గ్రీన్ పైకి వెళ్తుంది కదా, ఇంత పెద్ద ఫాల్ అయిపోయింది అనుకోండి, ఫాల్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం లేట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయినా సరే మీకు ప్రాఫిట్లో వస్తుంది. సో స్టాప్ లాస్ అయితే దీనికైతే అవసరం లేదు. మనం ఓన్లీ స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకున్నాం, నాకెట్ దానికి పెట్టుకున్నాం. లైక్ 22,500 కాల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని పెట్టుకున్నాను స్టాప్ లాస్ అంతే, 50లో పెట్టుకున్నాను. 50 హిట్ అయితే నాకు 6,000 లాస్ వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఇది వర్కౌట్ అయింది అనుకోండి, అప్పుడు నాకు 4,000 వస్తుంది. కాబట్టి జస్ట్ దీన్ని హెడ్జింగ్ అంటారు, హెడ్జింగ్ చేసుకున్నాను అనమాట అంతే. సో ఇది టాపిక్ గురించి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఎక్కువ మన కోర్సులో అయితే డైరెక్షనల్ బేస్డ్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, డేలో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ అందరూ షార్ట్ ఎంట్రీ వెళ్తారు, కానీ వాళ్ళకి సిపిఆర్ అంటే ఏంటో తెలియదు. కానీ ఎగ్జాక్ట్గా మళ్ళీ సిపిఆర్ నుంచి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చూపించవచ్చు. సో అందుకే కొంచెం రిస్క్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ ఇది వర్కౌట్ అయినా సరే మనకి ప్రాఫిట్ అంతగా వచ్చేస్తుందని కాదు, కానీ కొంచెం లాస్ అయితే తగ్గుతుంది. లైక్ ఫస్ట్ అకౌంట్ ఇది 6,000 నెగిటివ్ కదా, ఇది ప్రాఫిట్ వస్తే 4,000 వస్తుంది. సో మ్యాక్సిమం ఒక 2,000 నెగిటివ్ ఉంటుంది అంతే. సో హెడ్జింగ్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్కి అంతే. సో చూద్దాం, ఇది వర్కౌట్ అయింది అనుకోండి, రెండు వర్కౌట్ అయినా అవ్వచ్చు. మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ ఉంది కదా, మార్కెట్ కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళకుండా ఇలా సైడ్ వేస్లో ఉందనుకోండి, పర్వాలేదు, ప్రాఫిట్లోనే ఉంటాము. కానీ ఓన్లీ లాస్ ఎప్పుడు వస్తుందంటే మనకి చెప్తున్నాను కదా, మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, ఈ స్ప్రెడ్ అనేది ఫెయిల్ అవుతుంది, 22,450 కింద ఫెయిల్ అవుతుంది. సో చూద్దాం, ప్రజెంట్ అయితే మూడు కూడా గ్రీన్గానే ఉన్నాయి. లేదంటే ఇంకొక మెథడ్ ఉంది, అది కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ చేయాలి. అదేంటంటే ఇది ఫెయిల్ అవుతున్నప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ, 27 పాయింట్స్ వస్తుంది కదా, 326,000 వస్తుంది. సో అలాంటప్పుడు ఇది 3,000 లాస్ వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు కింద లెగ్, అప్పుడు స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను లేదంటే. సో ఈ లెగ్ ఇప్పుడు 345 దగ్గర క్లోజ్ చేసాను, ఎందుకంటే ఇది పాజిటివ్గా మూవ్ అవుతుంది కదా, 2,500 అలా మూవ్ అవుతుంది.
సో ఇదైతే ఇప్పుడు మరి రిస్క్ తగ్గించుకోవాలి కదా, ఇది ఒకవేళ 300కి వచ్చింది, లైక్ 300 క్వాంటిటీస్ కాబట్టి ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ పైకి అగ్రెసివ్నెస్ చూపిస్తుంది కాబట్టి. సో స్టాప్ లాస్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇందులో, 300 × 27 వస్తుంది. లైక్ 300 × 27 అంటే ఎంత, ఒక 8000 ప్రాఫిట్ వస్తుంది. 8000 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఒక 4000 రిస్క్ ఇందులో చేసుకోవచ్చు. లైక్ 4000 డివైడెడ్ బై 600 అంటే ఎంత, ఒక 6 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 39.93, ఒక 46. ఓకే, స్టాప్ లాస్ అయితే ఇది 46కి మార్చుకుంటున్నాను నేను, 46.5 పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కాదు, ఇది ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా? ఓకే, ఇంకా లేదు, వెయిట్ వెల్. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఈ లోపు మార్చుకుందాం అనుకున్నాను 46కి, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇంకా క్లోజ్ చేయలేదు ఇది. ఓకే, ప్రాఫిట్ అయితే ఇప్పుడు 4000కే ట్రేడ్ అవుతుంది. సో 46 మార్చుకుందాం అనే లోపే ట్రేడ్ అయిపోయింది. సరే ఇంకా వదిలేండి, అది మనం పట్టించుకోవాల్సిన పనిలే. సో ఇప్పుడు ఇదైతే 300 క్వాంటిటీస్ ఇంకా 13 కాబట్టి ఇంకా ప్రాఫిట్ అయితే కొంచెమే వస్తుంది. ఇది 300 × 13, ఇంకొక 3900 వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 6000 వస్తుంది ప్రాఫిట్ అంతే. సో ఇది మళ్ళీ ఏమన్నా ట్రేడ్ తీసుకుంటే తీసుకుంటాను. నిఫ్టీ ఎంత పెద్ద ఈ లెవెల్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు అని చెప్పాను కదా. సో ప్రెజెంట్ 41 అలా ట్రేడ్ అవుతుంది. 45, 50, ఓకే, 58, 60 దగ్గరకు వచ్చింది ఇది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం కూడా చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ సిపిఆర్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అయింది. నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ డే హై నుంచి అయినా రివర్సల్ చూపించింది అనుకోండి, ఇది డే హై కదా, ఇక్కడ నుంచి అయినా రివర్సల్ చూపిస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు నేను. సో ఈసారి మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ యాడ్ చేశాను, లైక్ మళ్ళీ. సో ఇక్కడ చూస్తే 500 క్వాంటిటీస్ బై చేసాను, 22,500 కాల్ ఆప్షన్, 550 కాల్ ఆప్షన్, అండ్ దెన్ 500 కాల్ ఆప్షన్ ఏమో సెల్ చేసాము. సో ఇది కూడా చూపిస్తాను ఆగండి. సో 22,550 కాల్ ఆప్షన్ ఎక్కడ, ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్, ఇదైతే ఇంకా స్ప్రెడ్ లేదు కాబట్టి. 22,500 కాల్ ఆప్షన్ 37 దగ్గర సెల్ చేసాం కదా. $37.58. అండ్ 550 కాల్ ఆప్షన్ ఎక్కడ బై చేశాను, 16.30. సో ఇది ప్రాపర్ ఆల్మోస్ట్ ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను, 500 అంటే ఒక 10 లాట్స్ తీసుకున్నాను. ఒక మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి అందులో మనకి 10,000 వస్తుంది, ఇందులో లాస్ వచ్చి 14,000 వస్తుంది. ఇదే చెప్పాను కదా, రిస్క్ రివార్డ్ కొన్నిసార్లు ఇదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓవరాల్ 14,000 లాస్ వచ్చినా మనకు ఆల్రెడీ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అది కొంచెం కవర్ అవుద్ది. సో పుట్ ఆప్షన్ ఒకవేళ మనకి ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, 300 క్వాంటిటీ సెల్ చేసాం కదా, 22,450 పుట్ ఆప్షన్, 300 × ఒక 25 వచ్చిన ఒక 7,500 వస్తుంది కాబట్టి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. మార్కెట్ ఇప్పుడు పైనుంచి ఇక్కడ క్లోజ్ అవ్వాలి, లైక్ నిఫ్టీ 22,500 దగ్గర పైకి వెళ్ళకూడదు, ఈ లోపు ఎక్కడ క్లోజ్ అయినా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ప్రెసెంట్ అయితే కాల్ ఆప్షన్ సెల్ చేసింది ప్రాఫిట్ వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవుద్ది చాప్టర్స్ కొంచెం లిటిల్ బిట్, అదే కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో స్ప్రెడ్స్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి మార్కెట్ క్లోజింగ్ ఇంపార్టెంట్ అంతే. క్లోజింగ్ మనకి స్టాప్ లాస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, క్లోజింగ్ అప్పుడు ఎంత ఎక్కడ ఉంటే అది బెస్ట్. సో ఇది 27 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, అది స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను చూద్దాం ఒకసారి. 22,450 పుట్ ఆప్షన్ 45 పెట్టుకున్నాను, 45 హిట్ అయితే అది స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో 45 ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి పర్వాలేదు. ప్రజెంట్ అయితే సెల్ చేసింది లాస్ వస్తుంది, బై చేసింది కూడా ఆల్మోస్ట్ అంతే. సో చూద్దాం, 10,000 అది 10,000, ఇది ఎంత వస్తుంది మళ్ళీ 300 ×
యా 10,640 వస్తుంది. 10,640 ప్లస్ ఇది 300 ఇంటూ ఒక 27 కాబట్టి 8,000 వస్తుంది. 18,000 అలా వస్తుంది ఒకవేళ పుట్ ఆప్షన్ మార్కెట్ పైనే ఉంటే. ఈ లెవెల్ క్రాస్ అవ్వకూడదు, మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అవ్వకూడదు, అండ్ ద సేమ్ టైం ఈ లెవెల్ కూడా కింద క్రాస్ అవ్వకూడదు. లేదంటే మ్యాక్సిమం లాస్ వచ్చి 10,000 అనుకుంటా. సో చూద్దాం. లేదంటే మీరు ఇంకొక మెథడ్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఎలాగైతే లూజింగ్ దాన్ని కట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ సెల్లింగ్ది ఒకవేళ మార్కెట్ డిహై బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, అనిపించింది అనుకోండి మీకు. సో అలాంటప్పుడు ఈ సెల్లింగ్ కాల్ కట్ చేసుకోవచ్చు, బయింగ్ ఉంచుకోవచ్చు. బయింగ్ ఎందుకంటే 16 దగ్గర ఉంది కాబట్టి మా అయితే 500 16 లాస్ వస్తుంది. కానీ ఈరోజు మార్కెట్ అయితే నేను పైకి వెళ్తుందని చెప్పి నేను మార్నింగ్ నుంచి లేను కదా. సో మార్నింగ్ మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచి అయినా డిహై నుంచి అయినా రివర్స్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ నుంచి రివర్సల్ అయ్యింది. సో చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ హై బ్రేక్ అయినా సరే మార్కెట్ అయితే రివర్స్ అనే అనిపిస్తుంది నాకు. సో ఇంకొక 200 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో పుట్ ఆప్షన్కి 22,450 పుట్ ఆప్షన్కి మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి 12.55 దగ్గర ఇంకొక 200 యాడ్ చేశాను. సో ఓవరాల్ అయితే ఇప్పుడు అన్నీ కూడా 500 ఉన్నాయి. ఇది 500 క్వాంటిటీస్. ఇది ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి 500 ఇంటూ 20 10,000 ప్రాఫిట్ వస్తుంది. లేదు స్ప్రెడ్ వర్కౌట్ అయింది అనుకోండి, స్ప్రెడ్ వర్కౌట్ అయినా 10,000 వస్తుంది, ఓవరాల్ 20,000 వస్తుంది. అదే స్ప్రెడ్ ఫెయిల్ అయింది అనుకోండి 10,000 లాస్ వస్తుంది, అండ్ ఇది వర్కౌట్ అయింది అనుకోండి 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో నో ప్రాఫిట్ నో లాస్. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను 500 ఇంటూ ఇది ఒక 10,000 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 10,000 ఏమో స్ప్రెడ్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నో రిస్క్ నో ప్రాఫిట్ అలాంటప్పుడు. ఓకే. సో ఓవరాల్గా అయితే మనకి ఇప్పుడు మార్కెట్ ఈ రెండు పైన క్లోజ్ అయింది అనుకోండి, నిఫ్టీ ఇక్కడ మధ్యలో ట్రేడ్ 22,500 కింద లేదంటే 22,450 పైన, 450 పైన క్లోజ్ అయింది అనుకోండి, మనకి ఓవరాల్ రెండిట్లో కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. అదొక 10,000 ఇది ఒక 10,000 వస్తుంది. సో 20,000 దానికోసం వెయిట్ చేయాలి. మార్కెట్ సైడ్ వేస్గా ఉండాలి, ఇప్పుడు కిందకి రాకూడదు అలాగని పైకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు స్ప్రెడ్ కట్ చేస్తాను. ఈ లెగ్ ఆల్మోస్ట్ 3,000 లాస్ వచ్చింది కాబట్టి స్ప్రెడ్ అయితే కట్ చేస్తాను. ఇది నా ఫేవరబుల్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ వచ్చింది. సో 37.58 దగ్గర యావరేజ్ అయింది కాబట్టి, సో ఇది 21 మనం చెప్పలేము, ఇది ఏదైనా జరగవచ్చు కదా. సో ఇది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వెయిట్ చేస్తాను. ఓకే, లేకపోతే 30 పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో 22,450 పుట్ ఆప్షన్ ఇంకా ఒక 15 పాయింట్స్ ఉంది. ఇది 30 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇదైతే 45 పెట్టుకున్నాను స్టాప్ లాస్, ఇంకొక 25 పాయింట్స్ ఉన్నది. సో చూద్దాం ఏది స్టాప్ లాస్ హిట్ అవుతుందో ఏది లాస్ అవుతుందో. సో కొంచెం ఈరోజు అయితే 10,000 కన్నా, ఒకవేళ నేను రాంగ్ అయితే 10,000 కంటే కొంచెం ఎక్కువ అయితే లాస్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు ఫెయిల్ అయినా అవ్వచ్చు కదా, ఎందుకంటే స్ప్రెడ్స్ అవి ఏం కాదు. స్ప్రెడ్ అయితే ఇక్కడ 3,000 దగ్గర ట్రేడ్ అయింది కదా, 3,000 దగ్గర క్లోజ్ చేశాను. స్ప్రెడ్ 10.30 దగ్గర క్లోజ్ చేశాను, ఎందుకంటే బెనిఫిట్ ఉంటుందని అంతే. రిస్క్ మేనేజ్మెంట్ అలా స్ప్రెడ్స్ ఇక్కడ కరెక్ట్ కాదు, ఎందుకంటే మీకు రిస్క్ ఏమో ఇక్కడ చూడండి, రిస్క్ 14,000 రివార్డ్ ఏమో 10,000 వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఫేవరబుల్గా మారితే కన్వర్ట్ అవుతే అప్పుడు మనం చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఈరోజు చూద్దామా, ఇంకా ఒక టైం అయితే ఇంకా 11:45 అయింది. రేపు టుమారో హాలిడే కాబట్టి పర్వాలేదు, రేపు శివరాత్రి కాబట్టి రేపు హాలిడే అనుకుంటా. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజే అయిపోతుంది. మనకి ఓన్లీ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుందో చెప్పనా, నిఫ్టీ ఇప్పుడు సైడ్ వేస్ ఎలా ట్రేడ్ అవుతుందో సేమ్ అలాగే క్లోజ్ అవుతూ ఉండాలి. 22,450 కింద రాకూడదు, 22,500 పైకి వెళ్ళకూడదు మార్కెట్. అలా ఈక్వల్గా ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 500 ఇంటూ ఒక 20, ఇక్కడ ఒక 10,000 వస్తుంది, ఇక్కడ ఒక 500 ఇంటూ 10, ఇక్కడ ఒక 10,000, మోర్ దెన్ 10,000 వస్తుంది, 12,000 అలా వస్తుంది. సో 22,000 ఓవరాల్ అయితే 22 + 5 27,000 అలా వస్తుంది మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే. లేదు ఒక్కటి ఫెయిల్ అయినా సరే మనకి వేస్టే. లైక్ 40 ఇప్పుడు 45 పెట్టుకున్నాను కదా స్టాప్ లాస్, ఇది ఇదైతే ఒక 10,000 లాస్ వస్తుంది. ఇదైతే ఒక 30 పెట్టుకున్నాను కాబట్టి స్టాప్ లాస్, ఇది ఒక 5,000 లాస్ వస్తుంది. 5 + 3 8,345 లాస్ వస్తుంది ఇది ఫెయిల్ అయితే. కానీ ఇది వర్కౌట్ అయితే 15,000 వస్తుంది, ఇది ఒక 7,500 వస్తుంది ఇది వర్కౌట్ అయితే. లేదు ఇది వర్కౌట్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఒక 10,000 వస్తుంది, ఇది ఒక 5,000 లాస్ ఉంటుంది. 5,000 ఇది ఒక 5,000 బ్రేక్ ఈవెన్లో ఉంటాం. రెండు ఫెయిల్ అయితే కొంచెం పెద్ద రిస్క్. లైక్ మార్కెట్ జిగ్జాగ్గా మూవింది అనుకోండి, ఇక్కడ నుంచి
ఇలా పైకి, ఇలా కిందకి ఇలా మూవ్ అయిందనుకోండి. అలాంటప్పుడు కొంచెం లాసెస్ అయితే 2 స్టాప్ లాస్ హిట్ అయితే కొంచెం లాస్ అనేది పెద్దదే వస్తది. సో, ఎనీహౌ ఈరోజు రిస్క్ అయితే 20,000 చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి ఈరోజు రిస్క్ కొంచెం పెద్దది పెట్టుకున్నాను. లేదంటే ఎగ్జిట్ అయిపోదును. ఎందుకంటే ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్, అంటే 5,000 ప్రాఫిట్ దగ్గర కాదు కానీ ఫస్ట్ ట్రేడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, స్టాప్ లాస్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మెయిన్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. ఆల్మోస్ట్ హై అయితే 60 వరకు వెళ్ళి బ్యాక్ వచ్చింది. మనకి ఈరోజు యాక్చువల్గా లాస్ అయితే 10,000 రావాలి. కానీ మనం ఇక్కడ ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్ అయ్యింది. సో చూద్దాం ఏమవుతుందో. అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో 22,500 దగ్గరికి వెళ్తుంది మార్కెట్. సో పైన క్లోజ్ అవ్వడానికి ఇది దూరంగా ఉంది దీనికంటే. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను, మళ్ళీ రిస్క్ తగ్గించుకుంటున్నాను. ఇనిషియల్గా 45 పెట్టాను కదా, ఇప్పుడు 38 పెట్టుకుంటున్నాను. సో 38 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను ఇది. ఎందుకంటే ఇది 38 హిట్ అయితే మనకు ఓవరాల్ ఇది ఒక 2,000 లాస్ వస్తుంది అనుకుంటా. 500 ఇంటూ ఈ 2,000 లాస్ వస్తుంది. అప్పుడేమో 3,000, టోటల్ 5,355 అలా లాస్ వస్తుంది ఫెయిల్ అయితే. కానీ ఇది వర్కౌట్ అయింది అనుకోండి 10,000 వస్తుంది. ఇది ఇక్కడ రిస్క్ రివార్డ్ 1:2. ఇది 5,000 లాస్ అయినా సరే ఇది 10,000 వస్తుంది కాబట్టి ఓవరాల్ అయితే 5,000 ప్రాఫిట్లో ఉంటాము. సో అలాంటి మీరు అడగవచ్చు, ఇప్పుడే క్లోజ్ చేసుకోవచ్చు కదా 4,000 దగ్గర ఉంది కదా అని. అవసరం లేదు. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున ఇప్పుడు మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది అనుకోండి బాగా అగ్రెసివ్గా, అప్పుడు ఎంత వస్తుంది? ఇది మహా అయితే ఒక 5,000 లాస్ వస్తుంది అంతే. కానీ ఇందులో 500 ఇంటూ 30 50,000 ప్రాఫిట్ వస్తుంది. ఏదైనా జరగవచ్చు కదా. అందుకని చెప్పి ప్రెసెంట్ అయితే కొంచెం చూస్తాను, ఆ తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. ఓకే. సో మీకు అర్థమవడానికి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, మనకి ఇది ఫెయిల్ అయ్యి ఇది వర్కౌట్ అయింది అనుకోండి, ఓవరాల్ 5,000 గ్రీన్లో ఉంటాము. అదే మనకి కిందది ఫెయిల్ అయింది అనుకోండి, కిందది ఫెయిల్ అయితే మనకి 5,000 లాస్ వస్తుంది. 5,000 ప్లస్ 8,000, 530, 15,000. ఇది కిందది 8,000 వస్తుంది కదా, ఇందులో ఒక 7,000 ప్రాఫిట్ రావచ్చు కిందది ఫెయిల్ అయ్యి పైది వర్కౌట్ అయితే. లేదు, రెండు కూడా వర్కౌట్ అవ్వచ్చు. లైక్ ఫర్ సపోజ్ నేను చెప్పాను కదా మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోండి ఈ రోజు అంతా కూడా, సో అప్పుడు రెండు కూడా జీరో అయిపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ వస్తుంది, 25,000, 24,000 అలా వస్తుంది. అందుకే వెయిట్ చేస్తున్నాను. లేదంటే ఇప్పుడు 5,000 కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. రెండు ఫెయిల్ అయితే అప్పుడు మనకి బ్యాడ్ లక్ అనుకోవచ్చు, ఇంకా అంతే, ఇంకేం లేదు. అంటే రెండు ఎప్పుడు ఫెయిల్ అవుతాయంటే అగ్రెసివ్గా బుల్లిష్ క్యాన్లు వచ్చేసింది అనుకోండి, పైన స్టాప్లో సిట్ అయిపోతుంది. మళ్ళీ అగ్రెసివ్గా కిందకి బేరిష్ క్యాన్లు వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ క్రాస్ అయ్యేలా. అలాంటప్పుడు మనకి రెండు కూడా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతాయి. అప్పుడు కొంచెం బ్యాడ్ డే అనుకోవచ్చు. కానీ రిస్క్ అయితే నేను ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నాను. లైక్ రేపు ఎక్స్పైరీ రేపు ఎక్స్పైరీ ఆల్రెడీ సెన్సెక్స్ ఉంటుంది. కానీ ఈరోజు రేపు హాలిడే కాబట్టి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ మారింది. సో రేపు మార్కెట్ ఏం లేదు కాబట్టి ఈరోజు 10,000 కన్నా ఎక్కువ రిస్క్ అయినా నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఐఎమ్ వరీడ్ అబౌట్ మై రూల్స్ అంతే. అంటే ప్రాఫిట్ పోతుంది, నేను ప్రాఫిట్ గురించి ఆలోచించాలంటే ఇంత 15,000 వచ్చినప్పుడే క్లోజ్ చేసేద్దాను కదా. ఎందుకు ప్రాఫిట్ గురించి ఆలోచించలేదంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్ రెడ్ ఆర్ గ్రీన్. రూల్స్ మనం ఏమన్నా సరే సిస్టమ్ పట్టుకున్నామంటే రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. సో లాస్ వచ్చేసినా సరే నాకు ఇప్పుడు పోయేది ఏమి ఉండదు కాబట్టి వెయిట్ చేయాలి అంతే. ఓకే. అట్లీస్ట్ నేను నా రూల్స్ ఫాలో అయిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదైతే మెయిన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్లో ఏంటి, దేంట్లో అయినా అంతే. మరి కాలేజీలో కానీ స్కూల్లో కానీ మనం డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి మన ఫేవర్గానే ఉంటాయి. సో ప్రెసెంట్ రెండు సైడ్ వేస్గా ఉన్నాయి కాబట్టి 7,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చెప్తున్నాను కదా, ఈ లెవెల్, ఈ లో బ్రేక్ అవ్వకూడదు, ఈ హై బ్రేక్ అవ్వకూడదు. మార్కెట్ ఎంత సైడ్ వేస్గా ఉంటే అంత బెస్ట్ మనకి. ఇప్పుడు ఈ రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ క్లోజ్ అవ్వాలి. అలాగని చెప్పి అగ్రెసివ్గా సెల్లింగ్ వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఈ లెవెల్ మనకి పోద్ది. ఇక్కడ ఒక 5,000 లాస్ వచ్చేస్తుంది. 30 హిట్ అవ్వకూడదు. ఇదైతే 38 హిట్ అవ్వకూడదు. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తెలుసు, కానీ మీకు ప్రతిదీ అప్డేట్ చేయడం కోసం నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి వీడియో స్పీడ్ పెంచుకోండి. ఓకే. సో ఈ పైది ఇంకొక 7 పాయింట్స్ ఉంది, స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది ఇప్పుడు ఈ 38కి వస్తే. సో 38 దగ్గర పెట్టుకున్నాం కదా, 22,500 కాల్ ఆప్షన్. సో మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతుంది, 22,500కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం, ఇది మళ్ళీ ఇంతమని అయిపోతే మన స్టాప్ లాస్ అయితే అయిపోద్ది కదా. మార్కెట్ మళ్ళీ బేరిష్నెస్ అయితే చూపిస్తుంది.
సో ఇది 15 నుంచి 30కి వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ స్వింగ్ లెవెల్ కూడా ఉంది. ఇక్కడ స్వింగ్ లెవెల్ సపోర్ట్ ఇస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. మార్కెట్ అయితే ప్రెజెంట్ సైడ్ వేస్ మూవ్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ప్రెజెంట్ 6500 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ లైన్ అయితే క్రాస్ అవుతుంది. ఇప్పుడు మన ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా ఇందాక ఫస్ట్ లెవెల్లో. సో 22,500 క్రాస్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ క్రాస్ అవ్వకూడదు. ఓకే, ప్రెజెంట్ 24లో ఉంది. స్టాప్ లాస్ అయితే 38 పెట్టుకున్నాం కదా, చూద్దాం. ఓవరాల్ అయితే 7000 ప్రాఫిట్లో ఉంది ఇప్పుడు. సో టైం 12:46 అయింది. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో చూద్దాం వాళ్ళు ఏమన్నా మన మార్కెట్స్ని డిస్టర్బ్ చేస్తారేమో. ప్రెజెంట్ అయితే ఇంకా సైడ్ వేస్లోనే ఉంది. 20 MA కూడా ఇలా స్ట్రైట్గా స్లోప్ అవుతుంది కాబట్టి సైడ్ వేసే చూపిస్తుంది. సో ఓవరాల్ అయితే ఇంకా 7,500 అలా ట్రేడ్ అవుతుంది. సో కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవుతాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ ఆల్మోస్ట్ 22,500 దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ 500కి, ఇక్కడేమో 450 ఏమో దూరంగా ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు. సో 26 అలా ట్రేడ్ అవుతుంది. ఎగ్జిట్ అయితే మనకి అప్పుడు ఒకవేళ ఇది 0 అయినా 500 × 5,000 వస్తుందా? పర్వాలేదు, వెయిట్ చేస్తాను. 38 కోసం వెయిట్ చేస్తాను, స్టాప్ లాస్ కోసం. సో స్టాప్ లాస్ 38 ఉంది అండ్ 450 ఏమో 30 ఉంది కదా. సో చూద్దాం ఏమవుతుందో. సో రిస్క్ అయితే చేస్తున్నాను కొంచెం. ఇక్కడ నుంచి హెవీ సెల్లర్స్ అయితే ఉన్నారు. సో ఎందుకు ఇక్కడ నుంచి మార్కెట్ మార్నింగ్ ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందంటే, సో మన టెక్నికల్ టర్మ్స్లో రౌండ్ నెంబర్స్ ఉంటాయి కదా, 22,500 అనేది రౌండ్ నెంబర్. సో అందుకే మార్కెట్ డే హై బ్రేక్ చేసినా సరే మార్కెట్ పైకి వెళ్ళలేదు. సో మళ్ళీ ఇంత పెద్ద బయర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, కానీ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. లైక్ ఈ సెల్లర్స్ రివర్స్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈరోజు, అండ్ అక్కడే ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో పర్వాలేదు, 22,500 కాల్ ఆప్షన్ రైటర్స్ ఉంటారు కాబట్టి మనకి అది 0 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రెజెంట్ ఇంకా 7,000 అలా ట్రేడ్ అవుతుంది. అప్డేట్ చేస్తాను నేను, వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, లేదంటే టార్గెట్ హిట్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను. టైం అయితే ఇప్పుడు 1 o'clock అయింది. సో ఇంకా ఒక 2.5 hours ఉంది. సో 2.5 hoursలో మనకి ప్రాఫిట్ స్టాప్ లాస్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నిఫ్టీ, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ పైన డే హై వరకు టచ్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి మళ్ళీ డే హై బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్. సో రైట్ ఫ్రమ్ మార్నింగ్ కూడా చెప్తున్నాను, లాంగ్ వెళ్ళడానికి లేదు. సో ఇన్స్టెడ్ మళ్ళీ షార్ట్ చేస్తాను డే హై దగ్గర. ఇక్కడ షార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ ప్రైస్ ఒక షార్ట్ చేస్తానంటే సేమ్ లెవెల్ తీసుకోను. 22,000 ఈసారి కొంచెం ఫార్ అవే, 22,550 సెల్ చేస్తాను. యా, సో 22,550 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. 11.43 దగ్గర అయింది యావరేజ్. సో 11.43 అయింది. ఒకవేళ అది 0 అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. స్టాప్ లాస్ అయితే కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను, 25 పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రీమియం చాలా చిన్నగా ఉంది కాబట్టి. సో 25 హిట్ అయితే లాస్ వస్తుంది. సో ఎందుకంటే ఇది ఓవరాల్ ఇది 0 అయిపోవచ్చు, 500 × 8 ఇది మార్కెట్ పైకి వెళ్తే 0 అయిపోవచ్చు కాబట్టి. సో కొంచెం ఇప్పుడు మ్యాక్సిమం రిస్క్ రివార్డ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. లైక్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, 25కి వచ్చింది అనుకోండి ఇది, అప్పుడు ఏం చేస్తానంటే ఒక లాస్ వచ్చి, ఓవరాల్ లాస్ వచ్చి నాకు -10,000 ఉంటుంది. లేదా అది వర్కౌట్ అయ్యి 0కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 1000 × 11,000, ఇది ఒక 5 × 40, ఓకే, ఒక 15,000 వస్తుంది. 15,000 గ్రీన్ వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్కి రివర్స్ అయినప్పుడు, కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదు, ఎందుకంటే స్టాప్ లాస్ మరీ చిన్నది అయిపోతుంది. లేదంటే 15 దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం యాడ్ చేస్తాను. సో రిస్క్ రివార్డ్ మ్యాచ్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్ మళ్ళీ నా ఆర్డర్స్ బుక్లోకి వెళ్తే ఈ పుట్ ఆప్షన్ కూడా 500 క్వాంటిటీస్ యాడ్ చేశాను, 8.10 దగ్గర అయింది. సో స్టాప్ లాస్ అయితే ప్రెజెంట్ ఓవరాల్ అయితే 1,000, 2,000 క్వాంటిటీస్ సెల్ చేశాను కదా, ఎక్కడో 1,000, ఎక్కడో 1,000. ఇవి ఏంటంటే జస్ట్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, క్యాపిటల్ బెనిఫిట్ కోసం తీసుకున్నాను అంతే. సో ఓవరాల్ ఇందులో కూడా లాస్ వస్తే ఇప్పుడు 22,550 కాల్ ఆప్షన్లో 1,000 క్వాంటిటీస్ 11.06 జర, యా నాట్ 11.06, ఇందాక 11.43 దగ్గర సెల్ చేసాము. సో ప్రెజెంట్ 2,000 అలా ట్రేడ్ అవుతుంది. సో టైం 1:20 అయింది, ఇంకా దీని తర్వాత ఇంకేం లేదు. సో క్లోజ్ చేసేస్తాను ఇంక ఇప్పుడు, ప్రెజెంట్ అయితే ఇంకేం లేదు.
సో నేను ట్రెండ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళట్లేదు, మార్కెట్తో ఫైట్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్స్ రావడానికి కోసం నేను చేస్తున్నానంటే మీరు మిమ్మల్ని అలా చేయమని కాదు. నా వ్యూ అయితే మార్నింగ్ నుంచి బేరిషే. వన్స్ ఇప్పుడు నిఫ్టీ ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నామో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. రిస్క్ ఎంత అప్పుడు 10,000 హిట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా ట్రేడ్ చేస్తున్నాను, లేదంటే ఇక్కడే క్లోజ్ చేసేద్దును. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది అంతే. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నాను. మళ్ళీ డే హై దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నాను, మళ్ళీ డే హై దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నాను. నా వ్యూ ప్రకారమే వెళ్తున్నాను, అంతేగాని మార్కెట్తో ఫైట్ అయితే నేను ఏం చేయట్లేదు. సో ఇప్పుడు వ్యూ ఏంటి, నేను ఇక్కడ నుంచి డే హై దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ కొంచెం మార్చింది. ఇందాక నుంచి 22,500 తీసుకుంటున్నాం కాబట్టి 500 హిట్ అవుతుంది, కిందకు వస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఈసారి 22,550 తీసుకున్నాను. ఏదైనా ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ 22,550 కింద క్లోజ్ అయినంత వరకు మనం సేఫ్గానే ఉంటాం, అండ్ 22,450 పుట్ ఆప్షన్ పైన క్లోజ్ అయ్యే వరకు సేఫ్గానే ఉంటాం మార్కెట్. ఓకే, సో ప్రెజెంట్ అయితే మళ్ళీ ప్రాఫిట్ అయితే 3,000 అలా ట్రేడ్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకా ఆపేస్తాను, ఇంకా ఎటువంటి ట్రేడ్స్ లేదు, ఓవర్ ట్రేడింగ్ ఏం లేదు. సో నేను ఎందుకు మళ్ళీ ట్రేడ్ చేస్తున్నానంటే ఫైట్ చేయట్లేదు మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్ ప్రకారమే వెళ్తున్నాను. ఈరోజు మార్కెట్ కిందకి బేరిష్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను, టర్మ్స్ టెక్నికల్ టర్మ్స్ అవి చెప్తున్నాయి, సో అందుకే వెళ్తున్నాను. ఓకే, సో ఇది రాంగ్ అయితే, ఈ ట్రేడ్ ఇప్పుడు ఫెయిల్ అయితే నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ ఇందాక ఎంత పెట్టుకున్నాం, 30 పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మార్చేసాను, కాల్ ఆప్షన్ 22,550 కాల్ ఆప్షన్ 25 పెట్టుకున్నాను. పుట్ ఆప్షన్ కూడా అంతే, పుట్ ఆప్షన్ ఇందాక 30 పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు 20 పెట్టుకున్నాను అంతే. సో పుట్ ఆప్షన్ ఇంకా 8 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి పర్వాలేదు. 20 హిట్ అయితే ఒక 11,000 ఎంతో పోద్ది ఇక్కడ. కానీ ఇది విన్ అయింది అనుకోండి, అప్పుడు 22,550 కాల్ ఆప్షన్, అప్పుడు ఈ 11,000 ఇక్కడ కవర్ అవుద్ది కదా. సో రిస్క్ అయితే ఏం లేదు, మీరు ఇంత క్వాంటిటీస్ తీసుకున్నానంటే జస్ట్ ఓన్లీ హెడ్జింగ్ కోసం, క్యాపిటల్ బెనిఫిట్ కోసం అంతే. ఓకే, సో ప్రాఫిట్ అయితే 5,000కి వచ్చింది. సో మీరు అడగొచ్చు, నేను ఇందాక ఇది కాస్ట్ అలా వదిలేసినప్పుడు ఇది కూడా వదిలేస్తుంటే జీరో అయిపోతే నాకు జీరో అయినా ఇది 5,000 వస్తుంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ ఆప్షన్ కూడా యాడ్ చేశానంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇది కూడా జీరో అయింది అనుకోండి, ఇప్పుడు 7.90 ఉంది కదా, ఇది జీరో అయితే ఆల్మోస్ట్ ఇది ఒక 7,000 ప్రాఫిట్ వస్తుంది, ఇది ఒక 8,000 9,000 ప్రాఫిట్ వస్తుంది. 7 + 8 ఎంత, 15,000 ప్లస్ ఈ 4,000 5,000 ఎంత, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 19,000 20,000 అయితే ప్రాఫిట్ వస్తుంది, ఈ రెండు జీరో అవుతాయి. కానీ అట్ ది సేమ్ టైం ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ అంత రాకపోవచ్చు. ఒకటి ఫర్ సపోజ్ ఇది పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ ఎంత 20 పెట్టుకున్నాను కదా, ఇది ఒక 10 పాయింట్స్ మూవ్ అయితే ఇది ఒక 10,000 లాస్ వస్తుంది, కానీ ఇది ఒక 8,000 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇందులో కవర్ అవుతుంది. సో ఆప్షన్స్లో అడ్వాంటేజ్ ఇదే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వదు. లాస్ట్లో ఒకసారి మళ్ళీ చెప్తాను డైరెక్షన్స్ ఎలా వెళ్ళానో లేదో. అలాగని చెప్పి లాస్ రాదంటే కిందది పైది అవ్వచ్చు అంటే లాసెస్ కూడా రావచ్చు, కాకపోతే లాస్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది చూడండి. ఇది ఒక 10 దగ్గర తీసుకుంటే ఇది ఒక 10,000 లాస్ వస్తుంది. ఓకే, లాస్ వచ్చినప్పుడు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేము, చెప్తానులేండి. ప్రెజెంట్ అయితే నిఫ్టీ ఇంకా సైడ్ వేస్లో ఉంటే 22,450 పుట్ ఆప్షన్, లేదంటే 22,500 మధ్యలో ట్రేడ్ అయినంత వరకు పర్వాలేదు మనకి. అలాగని చెప్పి అగ్రెసివ్ బిగ్ క్యాండిల్ కానీ బిగ్ రెడ్ క్యాండిల్స్ వస్తాయి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతూ ఉంటాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. దీని తర్వాత ఇంకేమీ అడ్జస్ట్మెంట్స్ అవి ఏం చేయట్లేదు నేను, ఇంకా ఇదే లాస్ట్. సో ప్రాఫిట్ లాస్ ఈ ట్రేడ్స్ చెప్పేస్తుంది. టైం కూడా 1:30 అయిపోయింది, ఇంకా 2 అవర్స్ ఉంది. సో 2 అవర్స్ తర్వాత చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ మళ్ళీ 7,000కి వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ టైం ఇందాక మనం తీసుకున్న దాంట్లో స్ప్రెడ్ అండ్ దెన్ యాడ్ చేసిన దాంట్లో అది మళ్ళీ 7,000. ఇప్పుడు థర్డ్ ట్రేడ్ కూడా మళ్ళీ 7,000 వస్తుంది. అది చూద్దాం, ఇంకా మోర్ అండ్ మోర్ ఇంకా ఫైట్ చేయండి నేను మార్కెట్తో. ఇది ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, 25 పెట్టుకున్నాను కదా స్టాప్ లాస్, 25 పెట్టుకుంటే అప్పుడు ఇది 5 రూపీస్ జీరో అయిపోద్ది కాబట్టి ఒక 4,500 అలా వస్తుంది. సో 7 + 4 12,000 వస్తుంది. ఇక్కడ ఎంత పోద్ది, 15,000 పోద్ది. సో ఓవరాల్ -3,000 ఎంత ఉంటుంది, 3,000 4,000 ఉంటుంది. సో అది మినిమం లాస్, అదైతే పర్వాలేదు కాబట్టి నో ప్రాబ్లం. అదే ఇది 5 నుంచి కష్టం లేండి, 5 నుంచి 20కి వెళ్ళడం కొంచెం కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ 22,500 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 450 ఒక 450 పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం డిఫికల్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెంట్రల్ పివోట్ పైనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. 22,550 కాల్ ఆప్షన్ పైకి మూవ్ అవుతుంది. సో అది ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ, 22,550 కాల్ ఆప్షన్ ఆల్మోస్ట్ 11.43 దగ్గర తీసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడే ట్రేడ్ అవుతుంది, 11.10 అలా ట్రేడ్ అవుతుంది. ఇది స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 25 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 25 హిట్ అయితే మ్యాక్సిమం లాస్ వచ్చి నాకు
ఇది ఫెయిల్ అయినా ఇది వర్కౌట్ అవుద్ది కాబట్టి ఇది ఒక 4000 వస్తుంది, 3000 4000 వస్తుంది. సో పర్వాలేదు. మ్యాక్సిమం లాస్ వచ్చి ఈరోజు లెస్ దెన్ 5000 ఉంటుంది ఓవరాల్గా అయితే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ డే హైని బ్రేక్ చేస్తుంది, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇది రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే తెలియదు. మరి ఇంకా రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయితే ఇంకా అవ్వలేదు, కానీ జరగడానికి ట్రై చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ పైన ఉంది కాబట్టి బుల్లిష్ స్టాండ్ అనుకోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. ఇది 11 అలా ట్రేడ్ అవుతుంది కదా, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, 10-15 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ అవుతుంది మార్కెట్. 450 పుట్ ఆప్షన్ ఇక 4 రూపీస్ నుంచి మళ్ళీ 8 రూపీస్కి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ చూడండి అగ్రెసివ్గా క్యాండిల్ మూవ్ అవుతుంది. సో ఈ స్వింగ్ లెవెల్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ స్వింగ్ని కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. ఈ స్వింగ్ ఉంది అండ్ దెన్ ఈ స్వింగ్ ఉంది, ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేయకూడదు. సో ప్రెసెంట్ అయితే 1:1కి వచ్చింది. 10,000 ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 10,000 దగ్గరలో ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. సో రెండు కూడా సింగిల్ డిజిట్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 11,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఇంకా ఒక 9,000 వరకు వెయిట్ చేయొచ్చు స్టిల్. కానీ ఎక్స్పైరీ రోజు కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై లూజింగ్ అమౌంట్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్లోనే క్లోజ్ చేసేయాలి, కానీ స్టిల్ మనం హోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాను. ఓకే, టైమ్ 2:10 అయింది, ఇంకా 1.5 hour ఉంది. సో రెండు కూడా సింగిల్ డిజిట్స్లో ట్రేడ్ అవుతుంది. ఒకటేమో 5 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది, ఇంకోటేమో 4 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. రెండు సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి కాబట్టి 25-20 పెట్టుకున్నాను కదా, లేకపోతే 2-20 పెట్టుకుంటాను. ఒక 5,000 రిస్క్ మళ్ళీ తగ్గించుకుంటున్నాను. సో ఒకటి 20కి వెళ్తుందంటే ఇంకోటి 0 అయిపోద్ది కాబట్టి ఇందులో నాకు తెలిసి రిస్క్ ఏమి ఉండదు. రిస్క్ ఐ మీన్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ రెండు 0 అయిపోతే కనుక మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు కూడా 11,000 అలా ట్రేడ్ అవుతుంది, కానీ క్లోజ్ చేయొచ్చు. కానీ చెప్పాను కదా రూల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. వన్స్ 1:2 లేదే నాకు ట్రేడింగ్ చేసినట్టు అంత ఫీలింగ్ రాదు. సో అయితే ఈ 4 రూపీస్ 0 అంటే 0 అయిపోదలే, కానీ ఒక 3 రూపీస్ అన్నా మెల్ట్ అయినా సరే ఒక 6,000 వస్తుంది, ఒక 17,000 అలా ప్రాఫిట్ వస్తుందేమో. సో రెండు కూడా ఇప్పుడు 4 రూపీస్ దా ట్రేడ్ అవుతున్నాయి. 3.45 ఒకటి, 3.60 ఒకటి. సో ఇంకొక 3 రూపీస్ టోటల్ 6 రూపీస్ ఉన్నాయి. సో చూద్దాం. ఎర్లియర్ మనం ఏదైతే తీసుకున్నామో 22,500 కాల్ ఆప్షన్ చూడండి ఇప్పుడు 12 రూపీస్ దగ్గర వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో అందుకే ఈసారి ప్రీమియమ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈసారి నుంచి ఆప్షన్ సెల్లింగ్ చేయకూడదు. అందుకే బ్యాంక్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఆపేసాను. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీ కూడా ఆపేయాలి. నిఫ్టీ కూడా ప్రీమియమ్స్ తక్కువగా ఉన్నప్పుడు స్టాప్ లాస్ అయితే యాక్చువల్గా స్పాట్ చార్ట్లో హిట్ అవ్వట్లేదు, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ డే హై దగ్గర పెట్టుకున్నాం అనుకో స్పాట్ చార్ట్లో. ఓకే, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాము ఒక 30 పాయింట్స్ అనుకోండి, 35 పాయింట్స్ అనుకోండి. సో టార్గెట్ ఆప్షన్ సెల్లింగ్లో ఒక 70 పాయింట్స్ అనుకోండి, ఒక 65 వరకు వచ్చింది. ఓకే, ఆప్షన్ బయింగ్లో అయితే ఓకే వెల్ అండ్ గుడ్. అదే ఆప్షన్ సెల్లింగ్లో ఇక్కడ ఎంట్రీ ఎక్కడ దొరికింది మనకి 40 దగ్గర దొరికింది ఎంట్రీ. సో టార్గెట్ ఎంత మినిమం మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి మనకి ఒక 40 పాయింట్స్ వస్తాయి. సో అలాంటప్పుడు రిస్క్ ఎంత పెట్టుకోవాలి, 20 పాయింట్సే కదా పెట్టుకోవాలి. కానీ 20 పాయింట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి అగ్రెసివ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కావాలని చెప్పి స్పైక్స్ హిట్ చేస్తున్నాయి ఆప్షన్స్లో. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎంత బెనిఫిట్ ఉంటుందని నిజమో, సో ఇది కూడా అంతే. ఓకే, ఆప్షన్ సెల్లర్స్కి అదేవిధంగా ఆ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రీమియం క్లయింట్స్ కూడా చెప్తాను ఈరోజు ఏమైందో. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చాను లెవెల్స్ అవి కూడా అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 14,000 అలా ట్రేడ్ అవుతుంది, కానీ ఇంకా ఎగ్జిట్ అవ్వట్లేదు. లెట్ మీ బీ గ్రీడీ టుడే. ఓకే, సో గ్రీడీ అంటే నేనేమి ఎక్స్ట్రా ఏమి ఉండట్లేదు, కానీ జస్ట్ నా రూల్స్ ఫాలో అయిన అంతే. సో ఇందాక ఇదే 15,000 ఇందాక వచ్చినప్పుడు 15,000 దగ్గర నాకు క్లోజ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే అప్పటికి నా ఇంకా 1:2 అనేది హిట్ అవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఈరోజు అనాలిసిస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి లాస్ట్లో మళ్ళీ చెప్తాను అయిపోయిన తర్వాత. సో మీరు ఫస్ట్ నుంచి చూడకపోయినా సరే లాస్ట్లో అనాలిసిస్ వింటే సరిపోద్ది. మార్కెట్ క్లోజ్ అవనివ్వండి, ఇంకా 1 hour ఉంది, టైం 2:37 అయింది. సో క్లోజ్ అవనివ్వండి, ఇది స్టాప్ లాస్ టార్గెట్ తెలియనివ్వండి, అప్పుడు ఆ తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫైనల్లీ ప్రాఫిట్ ఈస్ బ్యాక్ విత్ 15,000. సో ఇంకొక 40 minutes ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి, చూద్దాము. సో అలాగని చెప్పి ఇక్కడ 15,000 ఈ రెండు 0 అయిపోతాయని కాదు. ఇప్పుడు ఏదైనా అగ్రెసివ్ మూమెంట్ వచ్చినా సరే మనకి 1 leg స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అగ్రెసివ్ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా. సో నిన్నట్లాగా నేను ఏమైంది చూడండి, ఆల్మోస్ట్
ఫస్ట్ హాఫ్ అంతా కూడా మిడ్ ఆఫ్టర్నూన్ వరకు 12 వరకు డౌన్ ట్రెండ్ చూపించింది, కానీ సడన్గా బిగ్ గ్రీన్ బార్స్ వచ్చాయి. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు మార్కెట్ కిందకి వచ్చేసిన బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్తో లేదంటే పైకి వెళ్ళిపోయినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. హిట్ అవ్వదని అనట్లేదు, కానీ నేను ఎందుకు క్లోజ్ చేయట్లేదంటే చెప్తున్నాను కదా, నాకు ఈ రూ. 3, రూ. 2, రూ. 4 కూడా ఉండాలి. సో అప్పుడే నేను క్లోజ్ చేస్తాను. నా రిస్క్ అయితే 10,000కి మార్నింగ్ ఫిక్స్ అయ్యాను కాబట్టి రివార్డ్ మినిమం 20,000 లేకపోయినా దగ్గరగా వచ్చినప్పుడు. ఓకే, సో ఇప్పుడు 15,000 క్లోజ్ చేస్తే అదేది ఇందాకే క్లోజ్ చేసేయచ్చు కదా. కంపల్సరీ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు కాదు మీకు తర్వాత అర్థమవుతుంది, అదే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. సో అగ్రెసివ్ క్యాండిల్ అయితే వస్తుంది ఇక్కడ 22,480 దగ్గర. సో చెప్పాను కదా 22,450 దగ్గర క్లోజ్ అయితే మార్కెట్ మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. లేదు 22,450 బ్రేక్ చేసి మార్కెట్ సిపిఆర్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మనకు మళ్ళీ ఈ లాస్ అయితే అవుతుంది. సో అందుకే ఇప్పుడు బ్యాక్ వస్తుంది, ఎందుకంటే ఇది రూ. 2 నుంచి రూ. 5 కలా మూవ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 16,500 వచ్చింది కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది, కానీ హాఫ్ అన్ అవర్లో స్ట్రైక్ ప్రైస్ అయితే దగ్గరగా ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. 1.35 సింగిల్ డిజిట్స్ కూడా, సింగిల్ నెంబర్స్ కూడా వచ్చింది కదా. యా 3 దగ్గర ఆల్మోస్ట్ 15,000 అనుకుంటా. యా 16,347 ఇవి కూడా క్లోజ్ చేయాలి. ఇవి ఒక్కొక్కసారి అవుతాయి అవ్వో తెలియదు, ఎందుకంటే మార్కెట్ 0.45 దగ్గర ఉన్నాయి కాబట్టి క్లోజ్ అయింది. ఇది కూడా 1800 క్వాంటిటీ ఉంది కదా. యా డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ వచ్చి 16,257. సో 20,000 వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఈ క్యాండిల్స్ కొంచెం చూడండి, 22,500 550 ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది. 450 492 మార్కెట్ ఎగ్జాక్ట్గా 22,500 దగ్గర క్లోజ్ అవుతుందని లేదు కదా. ఇంకొక 15 మినిట్స్ ఉంది, వచ్చినా మ్యాక్సిమం ఎంత వస్తుంది. ఎక్కడ క్లోజ్ చేసాం మనము, 22,450 పుట్ ఆప్షన్ ఏమో రూ. 3 దగ్గర 2.75, ఒక రూ. 2 2,000 మిస్ అయ్యాము. ఇక్కడ 22,550 ఏమో ఇక్కడ ఒక 40 పైస్ మిస్ అయ్యాము అంతే, ఒక 3,000 మిస్ అయింది అంతే. సో పర్వాలేదు, సో దాని గురించి అయితే వరి అవ్వాల్సిన పని లేదు. ఈరోజు ఓకే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఒకవేళ మీకు అర్థం కాదు నాకు తెలిసి ఈరోజు ఎందుకు అలాగా స్ప్రెడ్స్ అవి తీసుకున్నాను అన్నది ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్కి దగ్గరికి వస్తుంది, అలాంటప్పుడు ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ అప్పుడు ఏం చేశాను, నిఫ్టీ మళ్ళీ బ్యాక్ రిట్రేస్ అయినప్పుడు పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు తీసుకున్నాను. ఇనీషియల్గా ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు అంటే వెయిట్ కూడా చేయలేదు, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ పైన డే హై పైన పెట్టుకున్నాం, కానీ ప్రీమియంలో సరిగ్గా రాలేదు. ప్రీమియం మనకి 40 రూపీస్ దగ్గర దొరికింది కాబట్టి 60 పెట్టుకోవాలి స్టాప్ లాస్. మళ్ళీ దీనికన్నా మించి 70 అలా పెట్టుకుంటే మళ్ళీ రిస్క్ మేనేజ్మెంట్ దెబ్బతింటుంది కదా, అందుకని చెప్పి 60 పెట్టుకున్నాను. కానీ మీరు ఒక డౌట్ అడగచ్చు, ఎగ్జాక్ట్గా 10.5కి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉందో చూడండి. 10.5కి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్తుంది, కానీ ఎందుకు ఎంట్రీ తీసుకున్నా, ఫస్ట్ టైం ఎందుకు సిపిఆర్ దగ్గరికి ఇంకా రానప్పుడు ఏమో ఎంట్రీ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే ఈరోజు ఇక్కడ సిపిఆర్ ఇక్కడ కన్సోలిడేషన్ జరిగింది లాంగ్ టైం. ఇక్కడ సిపిఆర్ టాప్ సిపిఆర్ దగ్గర కన్సోలిడేషన్ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. సో అలాంటప్పుడు బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ డే హై బ్రేక్అవుట్ అయితే పైకి కూడా వెళ్ళొచ్చు, కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ లాంగ్ టైం కన్సోలిడేషన్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నిఫ్టీ కూడా బేరిస్ట్ అని చూపిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కింద పడుతుంది అనుకుని షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. సో షార్ట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఓకే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉన్నా కూడా షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను, కానీ ఏమైంది, మార్కెట్ అయితే 15,000 ప్రాఫిట్ వచ్చింది, కానీ మళ్ళీ వెళ్ళి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటే నాకు ఈరోజు మెయిన్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది, 60 రూపీస్ కూడా హిట్ అయిపోయింది. ఈరోజు ఒక 10,000 లాస్ వద్దును. కానీ నెక్స్ట్ ట్రేడ్ ఏంటి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ రన్నింగ్లో ఉన్నప్పుడే నాకు తెలిసి ఇక్కడ ఈ చాలా పవర్ఫుల్ ఈ జోన్ అనేది. అందుకే సిపిఆర్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓన్లీ సిపిఆర్ అనే కాదు, ఒకవేళ సిపిఆర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ యాక్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా కంబైన్ చేయండి సిపిఆర్తో పాటు. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఇచ్చినప్పుడు అగ్రెసివ్గా 1 క్యాండిలే ఈ 4 క్యాండిల్స్ ఎంత అయితే ఫైట్ చేసాయో ఇక్కడ 1 క్యాండిలే ఇంత అలా ఫైట్ చేసింది. అంటే ఏంటి, ఇక్కడ అగ్రెసివ్ బయర్స్ ఉన్నారనమాట. సో అది ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ. సో ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ. సో అందుకు ఇక్కడ మనకి కోర్సులో కూడా ఒక స్ట్రాటజీ ఉంది. సో ఎవరైనా కోర్స్ జాయిన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ అదే టైంలో ఇది ఆల్రెడీ హోల్డింగ్లో ఉంది కదా అని చెప్పి నేను హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను, లేదంటే ఫుల్ క్వాంటిటీ తీసుకుందాం. ఇది ఈ టైంలో 10:45కి ఆర్డర్ బుక్ చూడండి,
10:30 ఆ టైంకి 500 క్వాంటిటీసే సెల్ చేశాను 10 రూపీస్ దగ్గర. లేదు లేదు, ఒకసారి పుట్ ఆప్షన్ కదా, 22,450 పుట్ ఆప్షన్. ఓకే, యా 14 రూపీస్ దగ్గర సెల్ చేశాను 10:53కి. స్ట్రైట్ అవెల్, యా సెల్ చేయడం కాదు. అవును చూడండి, థర్డ్ ట్రేడ్ 22,450 పుట్ ఆప్షన్ సెల్ చేసాం. ఎక్కడ 27 దగ్గర సెల్ చేసాం. ఎంత 300 క్వాంటిటీసే సెల్ చేశాను, ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుందేమో అనుకొని 300 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇది వర్కౌట్ అవ్వదు, ఇంత పెద్ద మూమెంట్ వస్తుంది అనుకొని తెలుసుంటే అంత చేయకపోదును. ఓవరాల్గా ఒక 27,000 అవుతుంది, ఒక 1000 క్వాంటిటీస్ లేదంటే 800 క్వాంటిటీస్ అలా తీసుకుందును. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇది స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 1000 క్వాంటిటీస్ అలా తీసుకోవాల్సింది. అప్పుడైతే ఓవరాల్గా 20,000 ప్రాఫిట్ వచ్చేది, ఎందుకంటే ఇప్పుడు ఇది 22,450 పుట్ ఆప్షన్ అనేది ఇప్పుడు జీరోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, 22,450 పుట్ ఆప్షన్ ఆల్మోస్ట్ 1 రూపీ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఏం చేశాను, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నిఫ్టీలో. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ డే హై దగ్గర రాగానే ఇక్కడ పుట్ ఆప్షన్ స్ప్రెడ్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత స్ప్రెడ్ని కట్ చేశాను. లూజింగ్ ట్రేడ్ ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో 22,400 పుట్ ఆప్షన్ 345 నెగిటివ్ రాగానే ఆపేసాను. సో ఇది ఆపలేదు అనుకోండి, సేమ్ 300 క్వాంటిటీస్ ఇక్కడ లాస్ వద్దు, ఇంకా ఎక్కువ లాస్ వద్దును. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మార్కెట్ ట్రైలింగ్ స్టాప్లో సిట్ అవగానే మళ్ళీ ఇక్కడ కూడా స్ప్రెడ్ తీసుకున్నాను. 22,500 కాల్ ఆప్షన్ 550 కాల్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత 500 కాల్ ఆప్షన్ స్ప్రెడ్ తీసుకున్నాను. స్ప్రెడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక 35, 40 అలా స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఇప్పుడు ప్రెసెంట్ 6 రూపీస్ దగ్గర ఉంది కదా, ఇది జీరో అయిపోయింది అనుకోండి, మనకు ప్రాఫిట్ వస్తుంది. అదే ఈరోజు ఫస్ట్ ట్రేడ్ నేను ఓన్లీ ఒకటే ట్రేడ్ తీసుకొని స్ప్రెడ్ తీసుకున్నాను అనుకోండి, నాకు ప్రాఫిట్ వద్దు 10,000. కానీ ఎందుకు తీసుకొని స్ప్రెడ్స్ అంటే రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఉండవు, ఎక్కువ ఉండవు. స్ప్రెడ్ని ఎలా వాడాలో తెలియాలి మీకు, అది ఎలా యూజ్ చేయాలన్నది తెలియాలి. సో ఎలా యూజ్ చేయాలంటే ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తాను. ఈరోజు నేను చేసిందే చేయండి, చేయమని చెప్పట్లేదు, కానీ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి స్ప్రెడ్స్ విషయంలో. సో లూజ్ అవుతున్నప్పుడు ఏంటి, ఇమీడియట్గా ఒక లెగ్ కట్ చేస్తే ఇంకొక లెగ్ వెయిట్ చేశాను. సో ఇక్కడ కూడా అంతే, కాల్ ఆప్షన్ 22,000 ఇంకొక లెగ్ కూడా సేమ్ అలాగే చేశాను. లూజ్ అవుతున్నాడు, ఇమీడియట్గా కట్ చేశాను. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ స్ప్రెడ్ తీసుకున్నాము. అదేమైంది, అది ఈ స్ప్రెడ్ రన్ అవుతుంది, ఈ స్ప్రెడ్ రన్ అవుతుంది, కానీ మళ్ళీ ఒకటే ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయిపోయింది. ఎక్కడ మళ్ళీ డే హై దగ్గర రాగానే ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఈసారి 22,500 పని అవ్వట్లేదు, ఈజీగా స్టాప్లో సిట్ అయిపోతుందని 22,550 తీసుకున్నాను నెక్స్ట్. సో 550కి 450కి మధ్యలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫైనల్గా ప్రాఫిట్ అనేది ఓవరాల్ 16,000 దగ్గర క్లోజ్ అయింది. మనం వేస్ట్గా చేసిన ట్రేడ్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఒక 3,000 ఇందాక పోయింది, లేదంటే అంటే స్ప్రెడ్ తీసుకోవడం వల్ల, స్ప్రెడ్ తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకొని ఉంటే సరిపోతుందా ఉంది. సో ఎనీహౌ మనకైతే 20,000 ప్రాఫిట్ రావాలి ఈరోజు, కానీ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి 22,500 కాల్ ఆప్షన్ మార్నింగ్ తీసుకున్నది ఇప్పుడు 5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, జీరో కూడా అయిపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ 22,500 కిందే క్లోజ్ అవుతుంది కాబట్టి. సో స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము. ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫాలోయింగ్ ద రూల్స్ అంతే. సో ప్రీమియం ఛానల్ వాళ్ళకి ఏమి ఇచ్చాను అది కూడా చెప్పాను కదా, వాళ్ళకైతే ఈరోజు కొంచెం ప్రాఫిట్స్లోనే ఉన్నారు. సో సేమ్ నేను తీసుకున్న లెవెల్ 22,500 కాల్ ఆప్షన్ 40 దగ్గర సెల్ చేయమని చెప్పాను. అండ్ దెన్ 40 నుంచి ఆల్మోస్ట్ 15 వరకు వెళ్ళింది అనుకుంటా, 20 వరకు. ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది, సెకండ్ టార్గెట్ 0 వరకు వెయిట్ చేసిన వాళ్ళకి అయితే స్టాప్ లాస్ హిట్ అయింది. ఆప్షన్ బయర్స్కి నిఫ్టీ లెవెల్ ఇవ్వలేదు, ప్రీమియమ్స్ బాగాలేదని, కానీ ఆప్షన్ బయర్స్కి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇచ్చాము. 47,900 పుట్ ఆప్షన్ 380 దగ్గర తీసుకోమన్నాము, స్టాప్ లాస్ 330, టార్గెట్స్ ఏమో 480 వరకు ఇచ్చాము. సో 100 పాయింట్స్ అయితే ఆప్షన్ బయర్స్కి అయితే టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఆప్షన్ సెల్లర్స్కి నెక్స్ట్ ఏంటంటే స్ప్రెడ్ తీసుకోమని చెప్పాను. సో ఆప్షన్ సెల్లర్స్ సెల్ అగైన్ 22,500 ఆప్షన్ 35 దగ్గర వచ్చినప్పుడు తీసుకోమన్నాను. స్టాప్ లాస్ కొంచెం 60 పెట్టుకోమన్నాను, నాలా కొంచెం టైట్ స్టాప్ లాస్ పెట్టలేదు. సో అదైతే హిట్ అవ్వలేదు, 35 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. ఫస్ట్ ట్రేడ్లో 20 పాయింట్స్ లూజ్ అయినా సెకండ్ ట్రేడ్లో 35 పాయింట్స్ వచ్చేది కాబట్టి, 15 పాయింట్స్ ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నట్టు. అండ్ దెన్ స్ప్రెడ్స్కి ఏమో ఇక్కడ 22,550 కాల్ ఆప్షన్ ఇక్కడ స్ప్రెడ్ కూడా ఇచ్చాను. ఆ స్ప్రెడ్ ప్రెజెంట్ ఇప్పుడు 6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆ జీరోకి వెళ్తే అది కూడా ప్రాఫిట్స్ వస్తాయి. సో ప్రెజెంట్ అయితే అలా ప్రీమియం ఛానల్ వాళ్ళకి మనకి ప్రాఫిట్స్తోనే క్లోజ్ అయ్యింది. కానీ ఈరోజు కొంచెం ట్రిక్కీ డే అనే చెప్పొచ్చు కదా. సో మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ నుంచి రివర్సల్లో జరిగింది, ఇక్కడ నుంచి ఎలా క్లోజ్ అయిపోతే బాగున్నాం కింద, కానీ మళ్ళీ మార్కెట్ జిగ్జాగ్గా వెళ్ళింది. సో అఫ్ కోర్స్ దట్ ఈజ్ మార్కెట్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో మార్కెట్ ఎప్పుడు కూడా ట్రాప్ చేస్తూ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ట్రాప్ చేస్తుంటారు. వాళ్ళు అందరిలాగా ఆలోచించకండి, రిమైనింగ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించండి. లైక్ ఈరోజు ప్రీవియస్ డే హై
బ్రేక్ అయింది కదా అని చెప్పి మీరు షార్ట్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన పెట్టుకున్నారనుకో, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ డేలో బ్రేక్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్గా స్టాప్ లాస్ని హంట్ చేసేసారు. సో ఇలాంటి పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాం మా ప్రీమియం ఛానల్లో అండ్ దాని కోర్స్లో. ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ప్రీమియం లెవెల్స్ ఎలా అయితే ఇచ్చానో, నేను ఏం తీసుకున్నాను స్ప్రెడ్స్ ఇవన్నీ ఇవ్వలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అన్ని లెవెల్స్ ఇవ్వలేదు, ఓన్లీ 2 ఎంట్రీస్ ఇచ్చాము. ఆప్షన్ బయర్స్కి ఒక ఎంట్రీ ఇచ్చాను, ఆప్షన్ బయర్స్కి టార్గెట్ హిట్ అయిపోయింది 100 పాయింట్స్. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఫస్ట్ ఏమో స్టాప్ లాస్ హిట్, కానీ సెకండ్ మళ్ళీ రికవరీ కాల్ ఇచ్చింది కాబట్టి సెకండ్ దాంట్లో ఒక 15 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా మీకు లైవ్ మార్కెట్లో కూడా గైడ్ చేస్తాం. ఇది టిప్స్ అనేవి మీకు ప్రాఫిట్స్ రావాలని మీరు ఎర్న్ చేసుకోవాలి, ఫీజు రికవర్ చేసుకోవాలని కాదు. టిప్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే, లైవ్ మార్కెట్లో ఇప్పుడు మనకి స్ట్రాటజీ ఉంది కదా, ఆ స్ట్రాటజీ ద్వారా ఆ ప్రైస్ ప్రీమియం ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది చేయడానికి. బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ ఎందుకు ఇచ్చానంటే, ఓకే అది కోర్స్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ గైస్. నాకు తెలిసి వీడియో కొంచెం పెద్దదైంది, కానీ ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా చూడండి, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ మిస్ అవుతారు కదా. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే తక్కువ వస్తుంది, కానీ మీరు స్పీడ్ పెంచుకోండి. సెట్టింగ్స్లో స్పీడ్ పెంచుకుంటే ప్రతిదీ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వరు, అన్నీ వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ నా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ప్రాఫిట్ వచ్చి 16,000. నిన్న ఎంత వచ్చింది? నిన్న 20,000, ఈరోజు 16,000, 36,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఈరోజు బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సెల్లింగ్ ఎక్కువ చేసింది కాబట్టి. యా బ్రోకరేజ్ ఇంకా ఏం తెలియదు. ఒక 500 పోయినా ఒక 15,000 అనుకోండి అప్పని. ఒక 1,000 1,200 పోయిన 1,200 ఏం లాదలే, ఎందుకంటే నాది ఇది ఫ్రెండ్ అకౌంట్. ఇది బ్రోకరేజ్ ఏంటంటే, తను ఫస్ట్ ఒక కస్టమర్తో మాట్లాడుకున్నారు, 10 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో అందుకే ఇందులో ట్రేడ్ చేస్తున్నాం. సో ఎనీహౌ ఈరోజు 15,500 అనుకోండి పని, ఏమైంది 15,500. మండే నుంచి ఇప్పటి వరకు ట్రేడ్స్ చూసుకుంటే, మండే ఏమో 20K రెడ్ వచ్చింది, ట్యూస్డే ఒక 8K. నిన్న ఏమైంది, నిన్న వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నిన్న ఒక 20K ప్రాఫిట్ వచ్చింది, ఈరోజు ఒక 16K వచ్చింది. సో టోటల్ విన్ అవుతున్నప్పుడు ఎంత వచ్చింది? 36,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఎంత పోయింది? 28 పోయింది. ఆల్మోస్ట్ ఈ వారం ప్రాఫిట్ ఓన్లీ 8,000 వచ్చింది. సో రేపు కూడా మార్కెట్ ఉండుంటే బాగున్నాం, ఎందుకంటే అయితే -2,000 వస్తుంది రేపు ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే. లేదంటే ఒక 20,000 వచ్చినా 28,000 అలా వద్దును, వీక్ని 28,000 దీంతో క్లోజ్ చేద్దాము. కానీ రేపు హాలిడే కదా మార్కెట్, మళ్ళీ మండే. స్పెషల్ వరి అవ్వాల్సింది ఏం లేదు, నేను నా రూల్స్ అయితే ఫాలో అయ్యాను. సో మీరు కూడా అంతే, మీరు ప్రాఫిట్స్ టెంప్ట్ అయిపోయి 5,000 దగ్గర 10,000 దగ్గర తీసుకోకండి. మీకు ఒకవేళ పెద్ద క్యాపిటల్ ఉన్నా సరే, స్కాల్పర్స్ అయితే ఇంట్రాడే ట్రేడింగ్లో మినిమం 1:2 ఫాలో అయిపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది, అది తర్వాత అర్థమవుతుంది మీకు. ఓకే స్కాల్పింగ్ చేసుకొని మీరు డైరెక్షన్ ఎక్కువ కరెక్ట్ ఉండాలి. నేను ఓకే స్కాల్పర్స్ కూడా ఉంటారు, స్కాల్పర్స్ కూడా ప్రాఫిట్స్ తీస్తారు. లైక్ మీరు ఆప్షన్స్ స్కాల్పర్ శివ గారు మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో. సో ఆయన స్కాల్పింగ్ చేస్తారు, స్కాల్పర్స్ ప్రాఫిట్ రాదని కాదు, వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ ఎక్కువ విన్నింగ్ ట్రేడ్స్ ఉండాలి. ఇప్పుడు నాకు చూడండి, మండే 2 ట్రేడ్స్ తీసుకున్నాను, కదా. ట్యూస్డే 1 ట్రేడ్ తీసుకున్నాను, వెడ్నెస్డే నిన్న ఒకటి, ఈరోజు మ్యాక్సిమం 2 అనుకోవచ్చు ఈరోజు. ఎందుకు 2 అంటే, ఫస్ట్ ట్రేడ్ ఏమో పైన డే హై దగ్గర తీసుకున్నాను, సెకండ్ ట్రేడ్ ఏమో కింద డేలో దగ్గర తీసుకున్నాను. సో ఓవరాల్ ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఇందులో? మండే 2 ఫెయిల్ అయింది, నెక్స్ట్ ట్యూస్డే కూడా ఫెయిల్ అయింది, 3 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి. ఈరోజు కూడా ఫెయిల్ అయింది, కానీ లాస్ అయితే రాలేదు, కానీ కాస్ట్ అది హిట్ అయిపోయింది కాబట్టి టోటల్ 4 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి. అవుట్ ఆఫ్ ఎన్ని ట్రేడ్స్? 3, 4, 5, 6 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి, ఇంకొక 2 ట్రేడ్స్ అయితే వర్కౌట్ అయినాయి. సో 2 ట్రేడ్స్ వర్కౌట్ అయినందుకే మనకి ప్రాఫిట్లో ఉన్నాం. అంటే ఏంటి, అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఎంత క్రూషియలో ఆలోచించండి. ఓకే సో రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ట్రేడింగ్ చేయడం అనేది వేస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్తున్నాను, మ్యాక్సిమం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. ఓకే సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ చూడండి, అగ్రెసివ్ క్యాండిల్ వస్తుంది 22,000. రెండు అయితే జీరో అయిపోయినాయి, జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే రెండు కూడా క్లోజ్ చేద్దాము. కానీ ఇంకొక 2,000 కదా, మహా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ వద్దునంతే. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఈ క్యాండిల్ భయపెట్టింది, ఎక్కడ ఈ క్యాండిల్ కొంచెం అగ్రెసివ్గా భయపెట్టింది. ఇప్పుడు కూడా ఈ క్యాండిల్ కూడా వస్తుంది 20,450 కింద క్లోజ్ అయితే, 450 పైన క్లోజ్ అయితే ప్రాబ్లం లేదు.
కింద క్లోజ్ అయితే మళ్ళీ ఏదైనా జరగచ్చు. సో మన ఫస్ట్ లెవెల్ అయితే 22,500 చూడండి, ఇక్కడ 2 రూపీస్దే ట్రేడ్ అవుతుంది. ఇదే క్లోజ్ చేసి ఉంటే, ఇదే ఫస్ట్ ట్రేడే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండుంటే ఇంకొక 4,000 కూడా వద్దును ఫస్ట్ ట్రేడే. అంటే ఇంత ఫైట్ చేయకపోతుంది మార్కెట్తో. అండ్ గుర్తుపెట్టుకొని ఫైట్ చేస్తున్నానంటే మార్కెట్తో నేను ఎన్నిసార్లు ఫైట్ చేసినా సరే రిస్క్ అనేది 10,000ని దాటనివ్వలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే 10,000 లాస్ వచ్చింది కదా అని మళ్ళీ లాస్ చేయడము, మళ్ళీ లాస్ చేయడం, ఫైట్ చేస్తూ ఉంటారు, రివెంజ్ ట్రేడింగ్ చేసుకుంటారు. అలా చేయకండి. మీరు చూస్తే నేను మండే ఒకరోజే రిస్క్ చేశాను, 2 ట్రేడ్స్. వన్స్ 20K లూజ్ అయిపోయిన తర్వాత ఇంక ట్రేడ్స్ ఏం చేయను. అది కూడా వీక్లీ వన్సే రిస్క్ చేస్తాను 2 ట్రేడ్స్ అనేవి. మిగిలిన అన్ని డేస్ కూడా వన్ ట్రేడే రిస్క్ చేస్తాను. లైక్ 10,000 రిస్క్ చేస్తాను. ట్యూస్డే 8,000 లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైట్ ఏం చేయలేదు. 8,000 రికవర్ అవ్వాలి కదా అలాగని చెప్పి. ఈరోజు కూడా లాస్ వచ్చిన తర్వాత నేను ఫైట్ చేయలేదు. ప్రాఫిట్ వస్తుండగానే నేను ఫైట్ చేశాను. లైక్ సెకండ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ ట్రేడ్ 15,000 ప్రాఫిట్ ఉంది కదా అని తీసుకున్నాను అంతే. ఓకే, సో ఎనీహౌ దట్స్ అబౌట్ దిస్ వీక్ అనాలిసిస్. అండ్ వేస్ట్ చేసుకోకండి, 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 3 డేస్ కూడా మీకు ఏమన్నా నేర్చుకోండి. అంటే నా కోర్సే తీసుకొని నేర్చుకున్నాను కాదు, కానీ యూట్యూబ్లో అవి ఉంటాయి కదా, ఏమన్నా కోర్స్ నేర్చుకోండి. ఓకే గైస్, బాయ్, సీ యూ ఆన్ మండే.